అనంతశ్చాస్మి నాగానాం వరుణో యాదసామహం పితॄణామర్యమా చాస్మి యమః సంయమతామహం. నాగులలో అనంతుడు నేను. నాగులు కూడా సర్పజాతులలో ఒకటి. సర్పములకు విషం వంటిది. సర్పములకు విషం ఉంటుంది, నాగులకు విషం ఉండదు, అంతే తేడా. పై శ్లోకంలో వాసుకిని సర్పము అని అన్నాడు. ఆ వాసుకిని మందర పర్వతమును చుట్టి పాలసముద్రము చిలికితే అందులో నుండి ముందు విషం వచ్చింది. వాసుకి సర్పము, సర్పానికి విషం ఉంటుంది. వాసుకిని మందర పర్వతానికి చుట్టి లాగడం వలన ఆ బాధ తట్టుకోలేక వాసుకి విషం చిమ్మాడు. అదే హాలాహలమని కొంతమంది అంటారు. అందుకనే వాసుకిని సర్పము అని, అనంతుడిని నాగము అని అన్నారు అని వారి వాదన. కానీ వీరందరూ కద్రువ సంతానమని పురాణాలు చెబుతున్నాయి. స్థూలంగా చెప్పాలంటే సర్పములకు విషం ఉంటుంది, నాగులకు విషం ఉండదు. సర్పములకు ఒకే తల ఉంటుంది, నాగులకు అనేక తలలు ఉంటాయి అని పెద్దలు చెప్పు. ఆ నాగులలో అనంతుడు ఉత్తముడు. ఆయనని ఆదిశేషుడు అని కూడా అంటారు. ఇతడు ఈ భూమిని తన 1000 పడగల మీద మోస్తున్నాడు. విష్ణు వైకుంఠంలో పాలసముద్రంలో ఈ అనంతుడి మీద శయనించి ఉంటాడు అని మనకు తెలుసు. అందుకే ఆయన పేరు అనంతశయనుడు అని అంటారు. ఆదిశేషు అంటే అది అంతము ఉన్నవి అన్నీ నశించిపోయిన ఆఖరికి మిగిలి ఉండే తత్వము, అదే పరమాత్మ. అందుకే అనంతము అంటే ఆది, అంతము లేనిది. ఈ అనంతుడే రామావతారంలో లక్ష్మణుడుగాను, కృష్ణావతారంలో బలరాముడిగాను జన్మించారు. అంటే ఎల్లప్పుడూ పరమాత్మను అంటిపెట్టుకొని ఉంటారు. మనం వాసుకి అనంతుడి గురించి చెప్పుకున్నాము. తక్షకుడు, కర్కోటకుడు కూడా సర్పాలే. వీరు మంచి కార్యాలు ఏమీ చేయలేదు, చేసినవన్నీ విధవ పనులే. కాబట్టి వీరి గురించి ప్రస్తావించలేదు పరమాత్మ. సర్పములు చెడ్డవి అయినా వారు మంచి పనులు చేస్తే వారి హృదయం మంచిది అయితే వారు కూడా తన అంశలే అంటున్నాడు పరమాత్మ. జలదేవతలు అంటే మనకు జలమును ప్రసాదించే వాళ్ళు. మనము గంగా, యమున, సరస్వతి, కృష్ణ, గోదావరి, నర్మద మొదలగు నదులను దేవతా స్వరూపులుగా సముద్రుడిని కూడా పూజిస్తాము. కానీ ఇవి అన్నీ జలాశయాలు. వీటికి జలం రావాలంటే వరుణుడి అనుగ్రహం ఉండాలి. అందుకే ఆ వరుణుడిలో నా అంశ ఉంది, నా విభూతితోనే సకాలంలో వర్షాలు కురుస్తున్నాయి అని అన్నాడు పరమాత్మ. తర్వాత పితృదేవతలలో ఆర్యముడిని నేను అన్నాడు. అదితి కుమారులు ఆదిత్యులు అని చెప్పుకున్నాం కదా. ఆ ఆదిత్యులలో ఆర్యముడు కూడా ఒకడు. వీడు పితృలు ఉండే లోకానికి అధిపతి. పితృదేవతలను నియమిస్తూ ఉంటాడు. శరీరం ఉంటే మానవులు, శరీరం లేకపోతే పితృదేవతలు. క్రిందటి శ్లోకంలో నరానాంచ నరాధిపం అంటే నరులలో నరాధిపుడిని అంటే రాజును నేను అన్నాడు. నరులను నియమించే దానికి రాజు. ఎలాగో పితృదేవతలను పరిపాలించడానికి ఆర్యముడు, అలాగా మనం పితృదేవతలకు తర్పణాలు, పిండ ప్రదానం చేస్తుంటాము. ఇవన్నీ ముందు ఆర్యముడికి చేరుతాయి. ఆ ఆర్యముడు ఆయా పితృదేవతలకు ఈ తర్పణాలు, పిండ ప్రదానాలు వాటి ఫలితాలను అందజేస్తాడు. కొంతమంది వితండవాదులు చచ్చినవాడు ఎక్కడో పుట్టి ఉంటాడు, వాడికి మనము తద్దినాలు, పిండ ప్రదానాలు చేయడం ఏమిటి, నాన్ సెన్స్ అని అంటుంటారు. చనిపోయిన తర్వాత మిగిలి ఉన్న సూక్ష్మ దేహానికి ఈ రోజులు, నెలలు, సంవత్సరాలు వర్తించవు. కాబట్టి మరలా జన్మ ఎత్తడానికి ఇంతకాలము పడుతుంది అని చెప్పలేము. రెండవది, మనం విడిచే తర్పణాలు పెట్టే పిండాలు సూక్ష్మ రూపంలో పితృదేవులకు అందుతాయి. వారు మరో జన్మ ఎత్తినా వారికి తగిన సమయంలో ఆహార రూపంలో అందుతూ ఉంటుంది. ఒకరోజు తినడానికి ఏమీ దొరక్క ఆకలితో అల్లాడుతుంటే ఎవరో ఒకరు వచ్చి ఇంత ఆహారం ఇవ్వడం మనలో చాలామందికి అనుభవమే. అది ఎలా వచ్చింది అంటే ఇలాగే. ఈ వ్యవస్థను అంతా నియమించేది ఆర్యముడు. అందుకని ఆ ఆర్యముడు కూడా నా విభూతి అని అన్నాడు పరమాత్మ. తర్వాత వాడు యముడు. చచ్చిన వాళ్ళంతా ముందు ఆర్యముడి దగ్గరికి వెళతారు. వారు చేసిన పాపపుణ్యములను బట్టి, వారి వారి పూర్వజన్మ వాసనలను బట్టి వారిని స్వర్గానికి, నరకానికి పంపుతాడు. నరకాధిపతి యముడు. యముని సంయముడు అని అన్నారు. అంటే అందరినీ నియమించేవాడు. నియమించడం అంటే కంట్రోల్ చేయడము, తగు విధంగా శిక్షించడం అని కూడా అర్థము. స్వర్గాధిపతి ఇంద్రుడు నేనే అని ఇదివరకే చెప్పాడు. ఇప్పుడు నరకాధిపతి యముడు కూడా నా అంశలో వాడే అని అంటున్నాడు. కాబట్టి చావు పుట్టుకల మధ్య మనం పరమాత్మ ఆధీనంలో ఉంటాము. పుట్టగానే మన ప్రతాపం చూపిస్తాం. ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం కాలః కలయతామహం మృగాణాం చ మృగేంద్రోహం వైనతేయశ్చ పక్షిణాం. దైత్యులలో ప్రహ్లాదుడు నేనే.
దితికుమారులు దైత్యులు అని చెప్పుకున్నాము కదా. ఆ దైత్యుల వంశంలో పుట్టినవాడు ప్రహ్లాదుడు. దైత్య వంశంలో పుట్టి కూడా భగవద్భక్తిని అలవరుచుకున్నాడు. సనాతన ధర్మం ఆచరించే వంశంలో పుట్టి ఋషిగా మారడం వేరు, ప్రతికూల పరిస్థితులలో పుట్టి కూడా భగవంతుని చేరుకోవడం వేరు. రావణుడు బ్రాహ్మణ వంశంలో పుట్టి కూడా శివభక్తుడు అయి ఉండి కూడా అతని ప్రవర్తన మంచిది కాకపోవడం వలన రాముడి చేతిలో మరణించాడు. కానీ ప్రహ్లాదుడు దైత్యుడు అయి ఉండి కూడా పరమ భాగవతోత్తముడిగా పరిగణించబడ్డాడు. భారతంలో ఒక కథ ఉంది. ధర్మవ్యాధుడు అనేవాడు మాంసం అమ్ముకొని జీవించేవాడు. అతని వద్ద ధర్మములు తెలుసుకోవడానికి కౌశికుడు అనే బ్రాహ్మణుడు వచ్చాడు. ధర్మవ్యాధుని వద్ద నుండి ధర్మోపదేశం పొందాడు. కాబట్టి పుట్టుక ప్రధానం కాదు, ధర్మాచరణ, ప్రవర్తన, గుణము, శీలము ప్రధానమని మనము తెలుసుకోవాలి. ప్రహ్లాదుని తండ్రి హిరణ్యకశిపుడు విష్ణు ద్వేషి, కుమారుడు ప్రహ్లాదుడు విష్ణు భక్తుడు. పోనీలే వాడిదో వాడిది అని అనుకోలేదు తండ్రి. తన దోవలోకి తెచ్చుకోవడానికి విశ్వ ప్రయత్నం చేశాడు. కానీ ప్రహ్లాదుడు తన భక్తి వదలలేదు. ఆఖరుకు కుమారుని చంపడానికి కూడా వివిధ ప్రయత్నాలు చేశాడు తండ్రి. బాలుడైన ప్రహ్లాదుడు ధైర్యం వదలలేదు. అటువంటి వారి యోగక్షేమములు నేను చూసుకుంటాను అని ప్రతిజ్ఞ చేశాడు పరమాత్మ. తన భక్తుడైన ప్రహ్లాదుడు హిరణ్యకశిపుని చేతిలో కష్టాలు పడటము చూచి సహించలేకపోయాడు. నరసింహావతారం ధరించాడు. తండ్రి అయిన హిరణ్యకశిపుని సంహరించాడు. తన భక్తుడు ప్రహ్లాదుని కాపాడాడు. అంతటి ఘనచరిత్ర కలిగిన వాడు ప్రహ్లాదుడు. కాబట్టి ప్రహ్లాదుడు తన అంశలోని వాడు అని ప్రకటించాడు పరమాత్మ. పరమాత్మ కాలస్వరూపుడు అని భాగవతం చెబుతూ ఉంది. నడిచే కాలము పరమాత్మ. అసలు కాలం అంటే ఏమిటి, ఎలా లెక్కిస్తారు? భూమి తన చుట్టూ తాను తిరగడంతో రోజులు, సూర్యుడి చుట్టూ తిరగడంతో సంవత్సరాలు, చంద్రుడి గమనమును బట్టి నెలలు లెక్కిస్తున్నాము. దీనిని కాలమానము అంటాము. ఇది కాలమానమే కానీ కాలం కాదు. భూమి మీద ఉంటే కాలగమనం తెలుస్తుంది. అదే భూమిని విడిచిపెడితే ఏదో ఒక ఉపగ్రహంలో ఉంటే అప్పుడు కాలగమనం ఎలా ఉంటుంది? అప్పుడు కూడా భూమి మీద జరిగే కాలమానం ప్రకారం ఇన్నాళ్ళు పాటు ఉపగ్రహంలో ఉన్నారు అని లెక్క కడతారు. కాబట్టి కాలగమనం మనం ఎక్కడ ఉంటే ఆ పరిస్థితులను బట్టి ఉంటుంది. చలనం బట్టి కాలం లెక్క కట్టాలి. చలనం లేని చోట కాలం లేదు. మరణించడాన్ని కాలధర్మం అని అంటారు. అంటే కాలం యొక్క ధర్మము మరణము. కాలము తీరగానే మరణం వస్తుంది. ఇది తప్పదు. ఈ మరణం దాకా మనం చేసే పనులు, మన ప్రవర్తన, మన గుణగణాలు, కర్మలు అన్నీ సూక్ష్మ రూపంలో భద్రపరిచి కాలం తీరి మరణించగానే మన సూక్ష్మదేహం వెంట ఆ పుణ్యపాప వాసనలు అంటించి పంపుతుంది. ఆ కాలమును నేనే. అందుకే పరమాత్మను కాలస్వరూపుడు అని అన్నారు. ఆయన ఆధీనంలో కాలం ఉంటుంది కాబట్టి కాలమునకు అతీతుడు అని కూడా అన్నారు. మృగములలో సింహము నేనే. మృగములు అడవులలో స్వేచ్ఛగా సంచరిస్తుంటాయి. పశువులు మానవుల మధ్య, మానవుల ఆధీనంలో ఉంటాయి. పాశమునకు కట్టుబడి ఉండేది పశువు. పాశముతో కట్టబడనిది మృగము. అటువంటి మృగములలో రాజు సింహము. సింహమునకు ఉన్న హుందాతనము ఏ మృగమునకు లేదు. రాజసం చూపిస్తుంది. మృగములకు రాజుగా ఉంటుంది. అందుకే దానిని మృగరాజు అని అన్నారు. పైగా నరసింహావతారంలో సగం సింహంగా పరమాత్మ అవతరించాడు. మానవులకు రాజు విష్ణు స్వరూపుడు అయితే మృగములలో రాజైన సింహము విష్ణు స్వరూపము. అది నేనే అంటున్నాడు పరమాత్మ. పక్షులలో గరుడు నేనే అంటున్నాడు. ఈ గరుడు వినత కుమారుడు. ఈ అన్నగారు అనూరుడు. ఆయన సూర్యునికి రథసారథి. గరుడు విష్ణువుకు వాహనము. వైష్ణవులు ఈయనను గరుడాల్వార్ అని అత్యంత భక్తితో పిలుచుకుంటారు. ఇంతకుముందు శ్లోకంలో అనంతుడు అంటే విష్ణుమూర్తి స్థావరం నేనే అన్నాడు. ఇప్పుడు విష్ణుమూర్తి వాహనం నేనే అంటున్నాడు. పాములు, పక్షులు, మృగములు కూడా నేనే. నేను పడుకునే పాన్పు ఎక్కే వాహనం అన్నీ నేనే. నేను కానిది ఏదీ లేదు అని తాను సర్వంతర్యామి, తాను లేని చోటు లేదు అని తెలియజేస్తున్నాడు పరమాత్మ. అంతేకాదు సర్వే సర్వత్రా వ్యాపించి ఉన్న కాలమును కూడా నేనే. అన్నీ నా విభూతులే అంటున్నాడు పరమాత్మ. పవనః పవతామస్మి రామశస్త్రభృతామహం జషానాం మకరశ్చాస్మి స్రోతసామస్మి జాహ్నవి. జీవుల లోపల బయట సంచరిస్తున్న వాయువును నేను. అంటే జీవులకు చైతన్యంను కలిగించే వాయువును నేను. ఈ వాయువు అన్నిటినీ పవిత్రం చేస్తుంది, ఆరబెడుతుంది, బాగు చేస్తుంది. మడికట్టుకోవాలంటే బట్టలను తడిపి ఆరవేస్తే
ఎండ లేకపోయినా గాలికి ఆరిపోతాయి. మైల బట్టలు పవిత్రమవుతాయి. అలాగే ఏ వస్తువు అయినా గాలికి ఆరబెడితే అది పవిత్రం అవుతుంది. ఎండ, అగ్ని కూడా కొన్ని వస్తువులను పవిత్రం చేస్తాయి. ఆ పవిత్రం చేసే వాటిలో పవన అంటే గాలిని నేను. మనం ప్రాణవాయువు అనే స్వచ్ఛమైన గాలిని పీల్చుకొని లోపల మలినములను బయటకి తోసేస్తాము. శుభ్రమైన గాలిని పీలిస్తే మనసుకు హాయిగా ఉంటుంది. అందుకే కొండ ప్రాంతాలకు, ఉద్యానవనాలకు విహారానికి వెళుతుంటారు. అక్కడ దొరికే పరిశుద్ధమైన గాలి మనలను కూడా పరిశుద్ధులను చేస్తుంది. పవతాం అంటే కదిలేది, వేగము కలది అని అర్థం కూడా ఉంది. గాలికి వేగం కానీ నెమ్మదిగా కానీ కదిలే గుణం ఉంది. ఆ గాలి మనలో నెమ్మదిగా ఒక పద్ధతి ప్రకారం కదులుతూ ఉన్నంతకాలం మనలో చైతన్య శక్తి ఉంటుంది. ఆ గాలి కదలడం ఆగిపోతే మనలను కదిలించడానికి నలుగురు కావాలి. కాబట్టి గాలికి కదిలే గుణం ఉంది అని తెలుస్తూ ఉంది. కదిలే గుణం ఉంది కాబట్టి అది ఒకచోట ఉండదు, నిరంతరము కదులుతూ ఉంటుంది. నెమ్మదిగా కదులుతూ ఆహ్లాదాన్ని కలిగించగలదు. వేగంగా కదిలి తుఫాన్లను, విలయమును సృష్టించగలదు. అటువంటి వేగవంతమైన కదలిక కల వాటిలోనూ, అన్నిటినీ పవిత్రం చేసే వాటిలోనూ పవనమును నేను అని అన్నాడు పరమాత్మ. వీరులలో రాముడు నేను అంటే తానే రామావతారం అని చెప్పాడు. శస్త్రభృతాం, శస్త్రములు అంటే ఆయుధములను ధరించే వారిలో నేను శ్రీరామచంద్రుడిని అని అన్నాడు. రాముడిని మనం కోదండ రాముడు అని పిలుస్తాము. కోదండము అంటే ధనుస్సు. కోదండము ధరించిన వాడు కోదండ రాముడు. కృష్ణుడిని చక్రధారి అంటాము, అంటే చక్రమును ధరించిన వాడు. కానీ రాముడు శస్త్రమును ధరించింది కేవలం ధర్మరక్షణార్థము, ధర్మమును రక్షించడానికి, అమాయకులను కాపాడటానికి, దుర్మార్గులను శిక్షించడానికి మాత్రమే రాముడు కోదండమును ధరించాడు. శ్రీకృష్ణుడు కూడా ఒకసారి అంటే శిశుపాలుడిని వధించడానికి మాత్రమే చక్రం ధరించాడు. కానీ ఈ రోజుల్లో అందరూ తాము రక్షించుకోవడానికి, ఆ ముసుగులో తమకు శత్రువులైన వారిని అంతమొందించడానికి శస్త్రములను ధరిస్తున్నారు. కేవలం ధర్మ రక్షణార్థము శస్త్రములను ధరించిన రాముడిని నేనే అంటున్నాడు పరమాత్మ. మన భూగోళం మీద భూభాగము 4వ వంతు మాత్రమే. మిగిలిన 3 భాగములు నీటితో నిండిన అఖాతములు, సముద్రములు, మహాసముద్రములు. ఈ అనంత జలరాశిలో భూమి మీద ఉన్న తిరిగే జీవరాశుల కన్నా ఎన్నో రెట్లు ఎక్కువ జీవరాశులు ఉన్నాయి. అవన్నీ జలములలో సంచరిస్తూ ఉంటాయి. వాటిని జలచరములు అంటారు. ఆ జలచరములలో మకరమును అంటే మొసలిని నేను. మకరమునకు ఉన్న ప్రత్యేకత ఏమిటంటే అది భూమి మీద ఉండగలదు, జలములలో ఉండగలదు. కానీ జలములోనే దానికి ఎక్కువ బలము. అందుకే జలచరములలో ఉన్న జీవరాశులలో శ్రేష్టమైనది అయిన మకరమును నేను అని అన్నాడు. గజేంద్ర మోక్షములో మకరమును సంహరించిన దానికి మోక్షము ప్రసాదించాడు అనే కథ మనకు భాగవతంలో ఉంది. ప్రవహించే వాటిలో జాహ్నవిని నేను. సముద్రములు ప్రవహించవు, చెరువులు, కుంటలు ప్రవహించవు, కానీ నదులు మాత్రమే ప్రవహిస్తుంటాయి. అందుకే నదులు ఎల్లప్పుడూ పవిత్రంగా ఉంటాయి. ఆ నదులలో జాహ్నవిని నేను అంటున్నాడు పరమాత్మ. జాహ్నవి అంటే జుహ్ను మహర్షి కుమార్తె అని అర్థము. భగీరథుడు గంగను భూమికి తీసుకువచ్చే క్రమంలో ఆయన ముందు నడుస్తుంటే వెనుక గంగానది అమితమైన వేగంతో ప్రయాణిస్తూ వస్తూ ఉంది. దారిలో జుహు మహర్షి ఆశ్రమం ఉంది. ఆ గంగానది వేగానికి ఆశ్రమం కొట్టుకుపోయింది. ఇది చూసిన జాహ్నవికి కోపం వచ్చింది. ఆ గంగానదిని ఔపాసన పట్టేశాడు, అంటే తాగేశాడు. వెనుక చడీ చప్పుడు లేకపోయేసరికి భగీరథుడు వెనక్కి తిరిగి చూస్తే గంగానది లేదు. విషయం అర్థమైన భగీరథుడు జహ్ను మహర్షిని గంగను వదలమని ప్రార్థించాడు. భగీరథుని ప్రార్థన మన్నించి గంగను తన చెవిలో నుండి వదిలేశాడు. జహ్ను మహర్షి నుండి ఉద్భవించింది కాబట్టి గంగానదికి జాహ్నవి అని పేరు వచ్చింది. ఆ జాహ్నవిని నేను అని అంటున్నాడు. అందుకే మనం కూడా అన్ని నదులలో కల్లా గంగానదిని అత్యంత పుణ్యనదిగా భావించి పూజిస్తాము. వారణాసి, హరిద్వారములలో నిత్యం అన్ని ఘాటుల్లో గంగా పూజను నిర్వహించడం మనం చూస్తూ ఉంటాం.